కోర్ట్ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే లైక్ రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు జగపతి బాబు గారు కూడా విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో శివాజీ గారు కూడా యాడ్ అవుతారు అనిపించింది, ఇంకా నో డౌట్. మీకు ఈ కామెంట్స్ వచ్చినాయా? చాలా వచ్చినాయి. బెస్ట్ కాంప్లిమెంట్ టీవీ నైన్ది. వాళ్ళకి స్టోరీ చేశారు. దాంట్లో విజయ్ సేతుపతి, బాబీ డియోల్, శివాజీ ఈ ముగ్గురు ఫోటోలు వేసి వాళ్ళకి స్టోరీ రన్ చేశారు. అది వన్ ఆఫ్ ద నైస్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఆ తర్వాత ఇంకా అసలు ట్విట్టర్ ఒక వెల్లువే. ట్విట్టర్ మాత్రం అది డిఫరెంట్ ఫీలింగ్. అండ్ క్లైమాక్స్లో కోర్టు సీన్స్లో మీరేం మాట్లాడకూడదు, మీరు జస్ట్ అక్కడ ఉండాలి, అన్ని గమనిస్తూ ఉంటారు. ఆ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ కోర్టు నడిపేదే వీడు కదా, కోర్టు నడిపేదే వీడు, వాడితో నడిపిస్తుంటాడు. ఆ కోర్ట్ సీన్స్లో లాస్ట్ జాబ్లీ ఎంట్రీ ఉన్న తర్వాత మీ ఎక్స్ప్రెషన్, అంటే మీరు వాళ్ళకి ఈరోజు కోర్ట్ లేదు, వాయిదా ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత జాబిలీ వాళ్ళ మదర్తో లోపల ఎంట్రీ వచ్చినప్పుడు కానీ అలా చూస్తాడు. ఎగ్జాక్ట్లీ ఆ సీన్ చాలా బాగుంటుంది. అంటే థియేటర్లో కూడా అందరూ అలా సైలెంట్ అయిపోయిన సిచ్యువేషన్, ఆ సీన్ మాత్రం చాలా. అక్కడే సమాజం రెండు వర్గాలుగా విడిపోద్ది. మంగపతిగాడు చేసిన తప్పే, కానీ బాధితులంతా మంగపతిగాడి వైపు వచ్చేస్తారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ వైపు ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీని మొత్తం అల్లుడు రూల్ చేసే క్యారెక్టర్ మాత్రం అసలు చాలా బాగుంది. ఆ ఫ్యామిలీలో మొత్తం మిమ్మల్ని చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి మామ వరకు భయపడుతున్న సిచ్యువేషన్ లాంటి క్యారెక్టర్ కదా మీది. అంటే అడిగే ఏమక్కర్లేరా అంటే పాపం ఆయన సైలెంట్గా వినడం. ఓకే. అండ్ ఇంకా ఈ సినిమాలో మీకు ఇన్ని సీన్స్ చేశారు అంటే ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అందరి దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం, సోషల్ మీడియా మొత్తం కనిపిస్తుంది. మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏది సినిమాలో కోర్టులో? అంటే మనం ఓపెన్ చేయకూడదు కానీ స్టోరీ, నాకు కథలో ఆ సీన్ విన్నానే కానీ షూటింగ్ నేను చూడలా. లాస్ట్ 16 minutes జరిగే ఒక సీను లైక్ వావ్, ఎంత ఫ్రెష్గా, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, వావ్ అనిపించే సీన్ అది. ఆ పిల్లల మధ్య జరిగే సీన్ అది చాలా చాలా అంటే ఒక అమాయకమైనటువంటి ఆ ఒక్క ప్రేమే ఈ ప్రపంచం అనేంత ఆ ఫేజ్లో ఉన్న పిల్లల ప్రవర్తన సూపర్. అది నాకు చాలా బాగా నచ్చింది.